ఈ ఫోటో చూస్తే ఏదో తెలియని వైబ్రేషన్స్ వస్తాయి భయ్యా, మీకు కూడా అలాగే వస్తుందా? నమస్తే మాయా, ఏంటి అవుట్ఫిట్ చూసి ఇంటర్వ్యూకి వెళ్తాను అనుకుంటున్నావా? లేదు లేదు, గుడికి వెళ్తున్నా. ఇండియాలో రోజుకి ఒకసారైనా గుడికి వెళ్ళేవాడిని మాయా. ఇక్కడ గుడికి వెళ్దాం అంటే ప్లాన్లు వేయాలి, చాలా పాటించాలి. ఎవరైనా గుడికి వస్తామని అడగడమే లేటు. మనకి ఎన్ని పనులున్నా గుడికి మాత్రం ఓకే చెప్తా, ఎందుకంటే మన మూలాలు మర్చిపోద్దు మాయో. ఓం నమో వెంకటేశ. ఈరోజు ఇండో అమెరికన్ కల్చర్ గుడికి వచ్చా. తెలిసిందే, చాలా ప్రశాంతంగా ఉంది. మన ఇండియాలో అయితే ప్రతిరోజు గుడికి వెళ్ళేవాడిని. ఇక్కడ 10 రోజులకి 15 రోజులకి ఒకసారి గుడికి వస్తా. చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ గుడి మేము కలాముజలో ఉన్నాం. ఇక్కడ మాకు ఈ గుడి 7.2 మైల్స్ అరౌండ్ ఉంటుంది. గుడి మీకు విజువల్స్ అన్ని చూపిస్తాను వీడియోలో. ఈ గుడిలో ప్రతిరోజు ఏదో ఒక పూజలు చేస్తూనే ఉంటారు రోజు ప్రకారం. లైక్ ఇప్పుడు మరి కొద్ది రోజుల్లో రథసప్తమి రానుంది. సో రథసప్తమి కూడా సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ బాగా. గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు, మెడిటేషన్, యోగా, సంథింగ్ లైక్ దట్. గుడి నుంచి ఇంటికి వచ్చేసాము. అయితే ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఎప్పుడు ఇండియన్ ఫుడ్ తింటామా, ఈసారి వేరే ఫుడ్ ఏదైనా తిందామని ఇటాలియన్ రెస్టారెంట్కి వెళ్ళాము. ఇటాలియన్ రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత మెనూ చూసిన తర్వాత ఆ మెనూలో ఉన్నవేమీ మనకు అర్థం కావట్లేదు. సరేలే, ఏదో సింపుల్గా ఉంది, పలకడానికి బాగుందని ఏంజల్ ఎయిర్ అని ఒక నూడిల్స్, అది నూడిల్స్ని రకరకాల పేర్లు పెట్టి అమ్మేస్తున్నారు. అది తింటున్నప్పుడు బాగానే ఉంది భయ్య, కానీ లోపలికి వెళ్ళట్లేదు.